నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యసాయి జిల్లా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దేశవ్యాప్తంగా శభాష్ అంటా ఉన్నారు. ఏంటంటే సత్యసాయి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కదిరి పట్టణానికి సంబంధించి గంజాయి విక్రయిస్తున్నటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళను రోడ్ల మీద ఊరేగిస్తా తీసుకుని వెళ్ళారు. విజువల్స్ ఏదైతే ఉందో నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సో ఇది కదా, ఇలా కదా ట్రీట్మెంట్ చేయాలి, ఇలా కాదు. యాక్చువల్గా గంజాయి అమ్మే వాళ్ళని కాదు, గంజాయి ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళను కూడా ఈ విధంగా ఊరేగిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలుస్తుందనేటువంటి భయంతో గంజాయి జోలికే వెళ్లకుండా ఉంటారు. విక్రేతలే కాకుండా ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో 12 మంది వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను కూడా వీళ్ళతో పాటు ఊరేగించింటే బాగుండేది. అయినా కూడా గంజాయి ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళను కదిరి పోలీసులు అరెస్టు చేసి వాళ్ళను ఈ విధంగా బహిరంగంగా ఊరేగించారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, గంజాయి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. హ్యూమన్ రైట్స్ ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ రైట్స్ ఉందా? అసలు హ్యూమన్ రైట్స్ అనే ఇదే ఉందా? ఉందే చచ్చిపోయిందా? ఈ విధంగా ఎవరినైనా నిందితుల్ని ఊరేగిస్తారా అని చెప్పిందనే రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఊరేగిస్తూ ఉండేది అక్కడ ఏమో స్వతంత్ర సమరయోధుల్ని కాదు, గంజాయి విక్రయిస్తున్నటువంటి వాళ్ళను, విద్యార్థులకు, యువకులకు, అమాయకులకు గంజాయి విక్రయిస్తూ గంజాయికి అలవాటు చేసేసి, గంజాయికి బానిసలు చేసేసి వీళ్ళ వ్యాపారాలు విస్తరించుకోవడం కోసము వాళ్ళు యువతను టార్గెట్ చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి ఈ విధంగా బహిరంగంగా ప్రదర్శన చేస్తే తప్పేముంది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది కూడా తప్పు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళంట ఈ విధంగా చేయకూడదంట పోలీసులు. ఈ విధంగా చేస్తే కూడా తగ్గడం లేదు. నేనేం చెప్తానంటే, అమ్మే వాళ్ళే కాదు, ఎవరైతే వాళ్ళు వాడుతారో వాళ్ళను కూడా ఈ విధంగా కనుక బహిరంగంగా కనుక ఊరేగిస్తే అట్లీస్ట్ వాడడానికి భయపడతారు. వాడే లేకపోతే అమ్మేవాడు యాడ్ నుంచి వస్తాడు. కాబట్టి వాడే వాళ్ళను కూడా ఈ విధంగానే చేస్తే బాగుంటుందని, ఇది నా మాట కాదు, నిన్న సోషల్ మీడియా వేదికగా చర్చ అయితే జరిగింది. గంజాయిపై కదిరి పోలీసులు ఉక్కుపాదం, గంజాయి బ్యాచ్కు స్పెషల్ ట్రీట్మెంట్, విక్రేతలకు రోడ్డుపై ఊరేగించిన పోలీసులు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా గంజాయి అమ్ముతా ఉన్న వాళ్ళని పట్టుకున్నారు అని చెప్పి ఎక్కడైనా వార్త చూశారు? ఎక్కడ పట్టుకున్నారంటే పక్క రాష్ట్రాల్లో పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి గంజాయిని ఎక్కడో అస్సాంలోనో, తమిళనాడులోనో, హైదరాబాద్లోనో అక్కడ పట్టుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పట్టుకున్నటువంటి పాపాన పోలేదు. సో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్ అయితే అప్పట్లో జరిగేది. విచ్చలవిడిగా వదిలేస్తే యువత ఈ గంజాయికి బానిసైపోయి మారుమూల గ్రామాల్లో కూడా ఈ గంజాయి సేవించడం అనేది, గంజాయికి బానిసలుగా అయిపోవడం అనేది అప్పట్లో తయారయ్యారు. సో ఇప్పుడు దాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతా ఉంది. అందులో భాగంగానే కదిరి పోలీసులు 4గురిని అరెస్ట్ చేసి 12 మంది ఎవరైతే బానిసలుగా మారిపోయారో, ఆ గంజాయి సేవిస్తారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి విక్రయాలు, సేవనాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా శుక్రవారం కదిరి పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడులు పట్టణ వ్యాప్తంగా కలకలం రేపాయి. పట్టణ వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపాయి. ఈ వీడియో మొత్తం నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సో గంజాయి అమ్మాలంటే కూడా భయపడేలాగా ఈ విధంగా తిప్పుతారా నాయన గంజాయి అమ్మితే అని చెప్పి ఒక భయం అయితే క్రియేట్ చేయగలిగారు. సో ఒక కదిరి పట్టణంలోనే కాదు, ప్రతి పట్టణంలోనూ, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఈ విధంగా గంజాయి అమ్మే వాళ్ళను పట్టుకొని ఈ విధంగా దేహశుద్ధి చేసి ఈ విధంగా బహిరంగంగా వాళ్ళను ఈ విధంగా రోడ్ల మీద నడిపించుకుంటూ కోర్టుకు తీసుకొని వెళ్తే అట్లీస్ట్ కొంచెమైనా మారుతారు. సో నిజంగా మనము ఈ కదిరి పోలీసులను ఖచ్చితంగా అభినందించాలి. రాష్ట్ర ప్రజలతో పాటు మన ఛానల్ తరఫున మనం కూడా అభినందించాలి. చాలా మంచి పనే చేశారు. గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన 4 ప్రధాన నిందితులను బహిరంగంగా రోడ్డుపై నడిపించి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం ద్వారా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు కదిరి డిఎస్పీ ఆదేశాలపై టౌన్ సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 4 వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతను లక్ష్యంగా చేసుకుని, ఏంలే యువత కాదు, ఎక్కడెక్కడైతే కాలేజీ హాస్టల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయో వాళ్లకు ముందుగా మెల్లగా అలవాటు చేసి వాళ్ళను బానిసలుగా మార్చి
వీళ్ళు పెద్ద వ్యాపారమే మొదలు పెట్టారు. సో ముందుగా కస్టమర్లు తయారు చేసుకోవడము, తర్వాత వ్యాపారం విస్తరించుకోవడము వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి అనమాట. సో ఆ విధంగానే సో ఈ ఒక్క కదిరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ముందుగా అలవాటు చేయడము, బానిసలుగా మార్చేయడము, వాళ్ళతో వ్యాపారం చేయడము పరిపాటి అయిపోయింది. అందులో భాగంగానే కదిరి పోలీసులు అయితే మంచి పని చేశారు. ఖచ్చితంగా వాళ్ళను మనం అభినందించాల్సిందే. ఇలాంటివి యువతను పెడదోవ పట్టించేవి, యువత భవిష్యత్తును నాశనం చేసేటువంటి ఈ గంజాయి లాంటి దీని మీద ఈగల్ టీం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దాలనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క కలలు ఏవైతే ఉందో అది సాకారం కావాలని గంజాయి సాగు, అదేవిధంగా స్మగ్లింగు, అదేవిధంగా అమ్మడము, ఈ అమ్ముతారు కదా విక్రేతలు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. సో మొత్తానికి ఇది ప్రతి పట్టణంలోనూ ప్రతి జిల్లాలోనూ జరగాలని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.